యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. అందరూ తెలుసుకుంటారు, మీరు నాకు శిష్యులని అందరూ తెలుసుకుంటారు. నాకు కూడా అర్థమవుతుంది. ఎలాగ ప్రభు అంటే, నేను మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. ఏ ఆజ్ఞ అంట? వీళ్ళకి పాత ఆజ్ఞలు తెలుసు, 10 ఆజ్ఞలు తెలుసు, ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞలు తెలుసు, తినడం గురించిన ఆజ్ఞలు తెలుసు, పవిత్రత గురించిన ఆజ్ఞలు తెలుసు, పరిశుద్ధత గురించిన ఆజ్ఞలు తెలుసు. వీటన్నిటికంటే ప్రాముఖ్యమైన ఆజ్ఞ, క్రొత్త ఆజ్ఞ వేసే చెప్తున్నాడు. ఇదిగో నేను మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మును ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడలొకడు ప్రేమ గలవారై ఉండాలి. ఒకరినొకరు ఏం చేయాలి చెప్పండి? ఏం కలగాలి మీ మధ్యలో? ప్రేమ ఉండాలి. అందరూ చెప్పండి, ఏముండాలి? ఉంటుందా ప్రేమ? ఒక డాక్టర్ గారు అన్నాడు, తలకాయ పోటు వస్తుందండి, గ్యాస్ ట్రబుల్ ఉందండి, ఒళ్ళన్నీ నొప్పులుగా ఉండేయండి అంటే, ఇది ఈ ట్యాబ్లెట్ వేసుకో అన్నాడు. ఏంటిది? ఈ ట్యాబ్లెట్ వేసుకొని ఒక ట్యాబ్లెట్ ఇచ్చాడు. ఏ సార్ ఒక ట్యాబ్లెట్ ఇచ్చారేంటి? అవునే, ఇది ఒకటి వేసుకో అని అన్నాడు. గ్యాస్ ట్రబుల్ అండి, తలకాయ పోటు అండి, ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు అని అన్నా. అవునయ్యా, అన్నిటికీ ఇది ఒకటే ట్యాబ్లెట్ అన్నాడు. ఏమన్నాడు? అన్నిటికీ ఇది ఒకటే ట్యాబ్లెట్. మరి అక్కడికి వెళ్తే కాళ్ళు నొప్పులకు ఒకటి, తలకాయ నొప్పికి ఒకటి, గ్యాస్ ట్రబుల్కి ఒకటి సపరేట్గా ఇచ్చారు కదండి అన్న. వాళ్ళు సపరేట్గా ఇస్తారు, కానీ నేను ఒకటే ట్యాబ్లెట్ ఇస్తా, ఈ ట్యాబ్లెట్ తగ్గపోతేనన్నాడు అన్నాడు. నిజంగానే వేసుకుంటే తగ్గిపోయిందండి. వేసుకుంటే ఏమైంది? తగ్గిపోయింది. ఏసీ చెప్తున్న మాట ఏంటి అంటే, ఒకే ఒక ఆజ్ఞ అంట, ఈ ఆజ్ఞతోనే దేవునికి శిష్యులమైపోతాం. అన్నిటికి విరుగుడు అంటారు కదా, విరుగుడు అంటారు. విరుగుడు అంటే ఏంటో చెప్పనా? అన్నిటికి విరుగుడు అంటే ఎంత చెత్త ఉన్నా, ఎంత చెదారం ఉన్నా అన్నిటికీ విరుగుడు ముందని పడతారు. ఒకటే ముందది. నేనంటాను, మనల్ని భక్తిలో ఎదగనీయకుండా చేసే ప్రతి కార్యాన్ని నుంచి జయం పొందడానికి ఒకే ఒక్కటి, ప్రేమ కలిగి ఉండడం. ఏం కలిగి ఉండడం? లోకంలో ఉన్న వాళ్ళని యేసయ్య గురించి మీకేం తెలుసు అంటే, ఆయన ప్రేమామూర్తి అంటారు, ఆయన ప్రేమ గల్లవాడు అంటారు. ఎందుకు ప్రేమ గల్లవాడు అంటే, ఆయన చెప్పాడంట, మీ కుడి చెంప మీద కొడితే మీరు ఏం చూపించాలి? ఎడమ చెంప చూపించాలి, అదే ప్రేమ అన్నాడు ఆయన. ఈరోజు ప్రేమ గురించి తెలుసు కానీ ప్రేమ కలిగి ఉండడం తెలియట్లా, ప్రేమ కలిగి జీవించడం తెలియట్లా. పౌలు గారు అంటాడు, ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడను అంటాడు. 14వ అధ్యాయం 1వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఏంటంట చెప్పండి అందరూ? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ఎందుకనంటే, అన్ని జబ్బులకి ఒకే మందు ఉన్నట్టుగా మనలో ఉన్న అన్ని బలహీనతల నుంచి విజయాన్ని ఇచ్చేది ఒక్కటే, అది ప్రేమ. గట్టిగా చెప్పండి, అది ప్రేమ మాత్రమే. అది ప్రేమ మాత్రమే. ప్రేమ కలిగి ఉండండి. ఒక్కని ఎడల ఒకళ్ళు ప్రేమ, ఒక్కని ఎడల ఒకళ్ళు ప్రేమ. ప్రేమించుకుంటున్నారా? మీ పిల్లల్ని ప్రేమిస్తున్నారా? మీ భార్యని ప్రేమిస్తున్నారా? మీ భర్తని ప్రేమిస్తున్నారా? సంఘానికి వచ్చినప్పుడు ఒక్కరి ఎడల ఒకరికి ప్రేమ ఉంటుందా? కుటుంబంలో ఉన్నప్పుడు ఒక్కరి ఎడల ఒకరు ప్రేమ ఉంటుందా? ప్రేమ లేని చోట గొడవలు ఉంటాయి, ప్రేమ లేని చోట ఆనందం ఉండదు, ప్రేమ లేని చోట సమాధానం ఉండదు. ప్రేమ ఎక్కడుండదో అక్కడ ఆశీర్వాదం ఉండదు, ప్రేమ ఎక్కడుండదో అక్కడ మనశ్శాంతి ఉండదు, ప్రేమ ఎక్కడుండదో అక్కడ చెడు ఉంటుంది, ప్రేమ ఎక్కడైతే ఉండదో అక్కడ అసూయ ఉంటుంది, ప్రేమ ఎక్కడైతే ఉండదో అక్కడ గలిబిలి గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నెమ్మది ఉంటుంది.
ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నెమ్మది ఉంటుంది. ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ సంతోషం ఉంటుంది. ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆహారం సరిగ్గా లేకపోవచ్చు కానీ ఆరోగ్యంగా ఉంటారు. ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వాళ్ళ శరీరాలు బాగుంటాయి. ప్రేమ ఎక్కడైతే ఉంటుందో వాళ్ళు ఆ ప్రేమ కలిగిన వాళ్ళలో ప్రేమ ఉంటే వాళ్ళు ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు. ప్రేమ గురించి ఎన్నో తెలుసా? ప్రేమ అనేక పాపములను కప్పును. ప్రేమ గల్లవాడంటే ఇతర తప్పిదాలని కడుపులో దాచుకుంటాడంట. ప్రేమలో ఎంతో శక్తి ఉంది. యేసు అన్నాడు, మీరు నా శిష్యులని లోకమంతా తెలుసుకోవాలి అంటే మీరేం చేయాలి అంటే ప్రేమ కలిగి ఉండాలి. ఒక్కని ఎడలో ఒకళ్ళు ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ఉంటుందా ప్రేమ? చెప్పండి, ప్రేమ ఉంటుందా? నిజంగా ఉంటుందా ప్రేమ? డూప్లికేట్ ప్రేమ. ప్రేమ అంటే అర్థం ఏంటంటే తెగింపుతో కూడింది. ఏంటిది చెప్పండి? ఏం కూడింది? తెగింపుతో కూడింది. ఒక ఆయన అంటాడు, ఈ కుక్కకు చూడండి ఎంత విశ్వాసం, ఎంత ప్రేమో అన్నాడు. నాకు అర్థం కాల. ఈ కుక్కకు చూడండి ఎంత విశ్వాసము, ఎంత ప్రేమో అన్నంటే అన్న అతడు అక్కడ చచ్చిపోయాడు, తీసుకొచ్చి ఇంటికాడ పెడితే అది ఇప్పటి వరకు ఇప్పుడు నిన్నటి మధ్యాహ్నం 3 గంటలకి ఆ చనిపోయిన మనిషిని అక్కడ పెడితే 3 గంటల నుంచి మళ్ళా మరుసటి రోజు 12 గంటల దాకా అది అక్కడే కూర్చొని ఆ శవపేట దగ్గర కూర్చొని ఏడుస్తా, దాన్ని కళ్ళ నిండా నీళ్ళు వస్తున్నాయి, ఏడుస్తానే అట్టాగే కూర్చుందండి. అది బయటికి ఒక్క నిమిషం కూడా బయటికి వెళ్ళాలి, చూస్తానే ఉన్నా. అక్కడే ఉంది, అక్కడే పడుకుంది. అది అక్కడి నుంచి కదలలేదు, ఎవడు దాన్ని కదపట్ల. దానికి ఎంత విశ్వాసం అండి, ఎంత ప్రేమ అండి. నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ ప్రేమ మన దగ్గర ఉంటుందా? ఆ ప్రేమ మనలో ఉంటుందా? మీరు బయట వాళ్ళని ప్రేమించడం కాదు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళని ప్రేమించండి. భార్యను ప్రేమించండి, భర్తను ప్రేమించండి, బిడ్డలను ప్రేమించండి. లోకంలో ఉన్న వాళ్ళు కాదు ప్రేమించేది, మీ కుటుంబంలో మీరు ఉన్న పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి, ప్రేమ కలిగి ఉండండి. ఎందుకు ప్రేమ ఉంటే గొడవలు ఉంటాయా? చెప్పండి, భార్య భర్తలకు ఎందుకు వస్తాయి గొడవలు? ప్రేమ కలిగి ఉంటే అన్నీ సర్దుబాటు ఉంటాయి. ప్రేమ లేకపోవడం మూలనే గందరగోళ పరిస్థితులు. ప్రేమ అంటే అన్నిటినీ తాళ్ళుకుంటుందంట. ప్రేమ త్వరగా కోపపడదంట. ప్రేమ డంబముగా ప్రవర్తించదంట. ప్రేమ అమర్యాదగా నడవదంట. ప్రేమలో ఎన్నో గుణాలు ఉన్నాయి. మనం ప్రేమను సంపాదించుకోగలిగితే, ప్రేమ కలిగి ఉండడం నేర్చుకుంటే మనకన్నీ సాధ్యమే. అలాగని ప్రేమలో శిక్ష కూడా ఉంటుందని మీకు తెలియాలి. ఏంటిది? ప్రేమలో శిక్ష కూడా ఉంటుంది, ప్రేమలో మౌనం కూడా ఉంటుంది, ప్రేమలో సహనం ఉంటుంది. ప్రేమ కలిగి ఉన్నారు కాబట్టి సహిస్తున్నారు, లేకపోతే ఊరుకుంటారా? వాళ్ళు మనల్ని తిట్టారని, వాళ్ళు మనకు ద్రోహం చేశారని, వాళ్ళు మన గురించి చెడ్డగా చెప్పారని, లేకపోతే వాళ్ళు మన మీద ద్వేషభావాన్ని కలిగి ఉన్నారని మనకు తెలిసింది, వాళ్ళ మీద ఫైట్ చేయకుండా మనం మౌనంగా ఉన్నామంటే అర్థం ఏంటి? నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టే మౌనంగా ఉన్నావు. దేవుడు చూసుకుంటాడులే, దేవుడు చూసుకుంటాడు. సహనం కలిగి ఉంటున్నావు, ఓర్పు కలిగి ఉంటున్నావు. ఎన్ని చేసినా ఎందుకు సహనం అంటే ఒకటే గుర్తుపెట్టుకో, నీలో ప్రేమ ఉంది. సహనం ఉండాలి, ప్రేమ ఉంటే సహనం ఉంటుంది. సహించక తప్పదు. నేను అంటాను, మొట్టమొదట ప్రేమ మన కుటుంబంలో ఉండాలి, రెండవది సంఘంలో ఉండాలి. ఈ 2 చోట్ల మీ ప్రేమ కనబడినప్పుడు సమాజంలో ఉన్న వాళ్ళకి తెలుసుద్ది మీరు దేవునికి శిష్యులు అని. దేవుని ప్రేమిస్తున్నావా? భార్యను ప్రేమిస్తావు. దేవుని ప్రేమిస్తున్నావా? భర్తను ప్రేమిస్తావు. దేవుని ప్రేమిస్తున్నావా? బిడ్డలు ప్రేమిస్తావు. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడు. భార్యకు బాగాలేదు, ఏం చేయాలి? ఒక ఆయన అన్నాడు, లేచిదిలేండి, ఆమె లేచిద్ది అని అన్నాడు. ఏంటి లేచేది? పిల్లలు బట్టలు ఉతికి పొద్దున్నుంచి చాకరీ చేసి, అసలు స్త్రీలు అంటే ఏమనుకుంటున్నావు అన్నా? ఏముంటుంది బ్రదర్, వాళ్ళంతే
కాకపోతే బలహీనులు కానీ బలవంతులు అని అన్నాడు. ఏమయ్యో వాళ్ళ జాగ్రత్తగా చూడాలి, ఎందుకంటే వాళ్ళు బిడ్డలను కనొచ్చిన వాళ్ళు. ఎవరు కనొచ్చిన వాళ్ళు? వాళ్ళ ఆరోగ్యాలు బాగుండవు, వాళ్ళ బాగోగులు సరిగ్గా చూడాలి. నువ్వు గ్లాసుల పాలు తాగటం కాదు, నీ భార్య కూడా ఏం చేయాలి? ఒక గ్లాసుల పాలు ఇవ్వాలి అన్న. తాగదండి, తాగకపోతే తాగి తెచ్చిపెట్టు, తినే తెచ్చిపెట్టు, ఆమెను సంతోషపెట్టు, ఏడుపి మాకు, బాధ పెట్ట మాకు. భార్యను బాధ పెట్టావా ఇల్లు అల్లకొల్లోలం అయిపోయింది. భార్యని చేయొద్దు, బాధ పెట్టద్దు, సంతోషపెట్టు. నువ్వు సంతోషపెట్టావు అనుకో, నీకు కావాల్సిన దాన్ని వండి పెడుతుంది. నీకు బాగా, ఆమెకు బాగా పోయినా నీకు చేసి పెడుతుంది. ఎప్పుడు? భార్యని ప్రేమించినప్పుడు. అదే భార్యని ప్రేమించలేదనుకో ఏం చేస్తారు చెప్పండి? ఓ భర్త కోపం వచ్చి లాగిపెట్టి కొట్టాడంట, అలిగేసింది 2 పూటలు పోవలేదు. ఏమి లేదు, 2 పూటలు పోవలేదు. ఆ తల్లి మహాతల్లి కాబట్టి కొంచెం సమర్థించుకొని నైట్ పూటకి ఆ మొగుడు ఏలాడబడిపోతాడని భయం వేసి రాత్రికి, ఆడవాళ్ళు అంతేగా, రాత్రికి మళ్ళా తిరిగి వండింది. అప్పుడైనా ఈ ఎంత పౌరుషంగా కొట్టినాడు తినకూడదుగా. పడుకున్న తర్వాత ఏళ్ళు వేసుకొని తింటున్నాడు. ఎప్పుడు? పడుకున్న తర్వాత. కొంతమందికి విలువ తెలియదండి, కొంతమంది అర్థం చేసుకోలేరు, బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే లోక సామెత ఏంటంటే, ఇంటికి ఎవళ్ళ దీపం అంట? డబ్బు తెచ్చే మొగుడు కాదు, భర్త కాదు దీపం. ఎవరంట? ఆమెను ప్రేమిస్తే అంతా బాగుంటుంది. బాగుంటుందా బాగదా? కొంతమంది పట్టించుకోరు. ఏమంటే దగ్గు వస్తుందండి, ఆ వత్తదిలో అట్టకొత్తది దగ్గు, నీకేనంటే వచ్చేది, మాకు రాదా దగ్గు? ఎందుకు వస్తుందని ఆలోచించరు. అయ్యో చాలా కష్టపడుతుంది, ఎందుకు వస్తుందో, సరే ఆలోచిద్దాం, ట్యాబ్లెట్ తేనా అని తెచ్చేవాళ్ళు తక్కువ. తెచ్చేవాళ్ళ ఒక ఆమె దగ్గుతూనే ఉందంట. ఆయన ఆ పక్కంటే అతను అడిగాడు, ఏంటండి ఆంటీ గారు అట్ట దగ్గుతున్నారు? అయ్యి ఎప్పుడే గట్ట దగ్గుతూనే ఉంటుంది ఆమె, దగ్గుతూనే ఉంటుందని తెలుసు కానీ చూపిద్దామని తెలియదు. జాగ్రత్త. మొదట పురుషుడు భార్యను ప్రేమించాలి. ఏం చేయాలి? ఎవరు ప్రేమించాలి చెప్పండి? అప్పుడు భార్య ఏమైందంట? పౌలు గారు చెప్తున్నాడు, ఇదిగో పురుషులారా మీ భార్యలను ప్రేమించండి, అప్పుడు వాళ్ళు మీకు లోబడి ఉంటారు. ఇప్పుడు స్త్రీ లోబడడం అనేది సామాన్యమైన విషయం కాదు. సామాన్యమైన విషయమా? స్త్రీలారా ఒకసారి ఆలోచించండి. మీరు మామూలోళ్ళ ఆడపిల్లలు కాదు, ఆడోళ్ళు అసలు మామూలోళ్ళు కాదు. అప్పటిదాకా ఆ తల్లి ఆ తండ్రి బంగారులాగా పెంచి, అమ్మ ఐస్ క్రీమ్ కావాలా, తినమ్మా, బిడ్డ కాలేజీకి వెళ్తున్నావు, ఇదిగో పాకెట్ మనీ ఉంచుకో అని ఇస్తే అన్నీ చేసి కాలేజీ ఫీజు కట్టి అది కట్టి పిల్లల్ని రే అనక పగలనక వీళ్ళు కష్టపడి చదివిస్తే ఆడెవడో వస్తున్నాడు, ఐ లవ్ యూ అని చెప్తున్నాడు, అమ్మ లేదు నాన్న లేదు. ఎట్టెళ్ళిపోయావమ్మా నువ్వంటే వాళ్ళ మీద మళ్ళా నిందలు, వాళ్ళ మీదేయో సాకులు. అంటే మామూలు వాళ్ళ మీరు? ఒకసారి చెప్పండి, నిజంగా ఒప్పుకోండి. మామూలు వాళ్ళ? ఆడన్నాడు మనం వెళ్ళిపోదాం. ఏం చేద్దాం? మనం వెళ్ళిపోదాం, దూరంగా వెళ్ళి ఎవరికి కనపడకుండా దూరంగా వెళ్దామని తీసుకెళ్ళాడు. 6 నెలలు ఉన్నాడు. 6వ నెలలో ఇప్పుడే వెళ్ళొస్తానని వెళ్ళిపోయాడంట. అంతే, అయిపోయింది. ఇప్పుడే వెళ్ళొస్తానని వెళ్ళాడంట. ఫోను పని చేయట్లే, ఆడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. అసలు ఆయన ప్రేమించింది కానీ ఆడ తల్లిదండ్రులు ఎవరు, ఆడ అడ్రస్ ఏంటి, ఏమీ తెలుసుకోవాలి. పిసిది వెళ్ళిపోయింది. అంటే ఎంత బలహీనలో చూడండి. బలహీనలో కాదా? తల్లిదండ్రులనే 21 సంవత్సరాలు పెంచి పోషించిన తల్లిదండ్రులు వదిలిపోయేటట్టుగా వెళ్ళిపోయే మైండ్ వచ్చిందంటే మామూలు స్త్రీలే చెప్పండి. కానీ దేవుడు చెప్పాడు, ఏం చెప్పాడంటే, నువ్వు ఆయన పిల్లలైన తర్వాత నువ్వు భర్తగా నీ భార్యను ప్రేమిస్తే భార్య నీకు లోబడిపోయి ఉంటుందంట. నేను ప్రేమ గురించి చెప్తున్నా. భార్య ప్రేమిస్తే భర్త లోబడతాడని రాయలా. అర్థమవుతుందా? ఎవరిని ప్రేమించాలో తెలియజేస్తున్నాడు. ఓ పురుషుడా, ఓ యజమానుడా,
నీ భార్యను ప్రేమించు. నీ భార్యను ప్రేమిస్తే నీ భార్య ఏమవుతుంది? తిరిగి నీకు ప్రేమను చూపిస్తుంది. ఎలాగంటే నువ్వు చెప్పిన మాటకు లోబడి ఉంటుంది. పెళ్ళప్పుడు పెళ్ళి చేస్తూ ఉంటాం కదా, పెళ్ళి చేసేటప్పుడు మీలో ఎవరికి ప్రేమ ఉందో మొదట దండేస్తారు అనగానే ఈ నిద్ర మొహోడు అట్టగా చూస్తున్నాడు వేద్దాం అన్నట్టుగా. ఈలోగా అమ్మాయి వేసేసింది. ఆ పాస్టర్ గారు అన్నాడు, ఈ అమ్మాయికి ఎంత ప్రేమ అని అన్నాడు. ఇదంట ఈ అమ్మాయికి ఎంత ప్రేమ అన్నాడు. కాదు, అమ్మాయి తొందరపాటులో ఉంది, ఫాస్ట్లో ఉంది. కానీ ఒక అమ్మాయి మాత్రం ఎవరేస్తారంటే అట్టగా నుంచొని ఉంది. ఎందుకంటే ఏం ఆలోచిస్తుంది తెలుసా? ఫస్ట్ స్టెప్లోనే మొదట నేను కాదు, నా భర్తే నా మెడలో ఏం చేయాలి? దండ వేయాలని నుంచుంది. ఏంటమ్మా అని తర్వాత అడిగితే, అవునండి మొదట ఆయన వేయాలి, తర్వాత నేను వేయాలి, అది ధర్మం. ఈ తగ్గింపు కలిగిన కుటుంబం దీవించబడుతుంది. ఈ ప్రేమ ఉండే కుటుంబాలు ఆస్వాదించబడతాయి. ఆయన అన్నాడు, మీరు నాకు శిష్యులుగా కనబడాలి అంటే మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరు ప్రేమించుకోండి. నీవు మొట్టమొదట నీ శరీరాన్ని ప్రేమించాలి. భార్య అంటే ఎవళ్ళండి చెప్పండి? భార్య అంటే ఎవళ్ళు? మీ సొంత పురుషుని వలె మీ సొంత భార్యను ప్రేమించనంటాడు. నీ శరీరమేనంట. అంటే నీకు బాధ కలిగిన భార్యకి బాధ కలిగినట్టే, భార్యకి బాధ కలిగిన నీకు కలిగినట్టే. నీకు దగ్గొచ్చిన ఆమెకు దగ్గొచ్చినట్టే, ఆమెకు దగ్గొచ్చిన నీకు దగ్గొచ్చినట్టే. అయితే నువ్వేం చేయాలి? నువ్వు ప్రేమను చూపించాలి. నీ ప్రేమలో లోపం ఉండకూడదు. నీ ప్రేమలో లోపం ఉంటే తిరుగుబాటు చేస్తారు, భార్యలు తిరుగుబాటు చేస్తారు. కానీ నీ దగ్గర ప్రేమ ఉంటే నీ ప్రేమకు విధేయులైపోతారు. ఏమండి అల్లుడు గారు, మా కూతుర్ని భలే మార్చావండి అంటుందంట ఒక అత్త. యాత్తమ్మ అంటే అది అసలు ఎవ్వడ మాట ఉందయ్యా, నీకు పెళ్లి చేసేటప్పుడు కూడా మాకు ఆలోచన వచ్చింది, అది ఎవ్వడ మాట ఉందో, నువ్వు ఏం చేసావో మాకు అర్థం కావట్లేదంటే, నేనేం చేయలేదు అత్తయ్య, ప్రార్థన చేస్తున్నాను అంతే. ప్రార్థన చేస్తూనే ఉన్నాడు అంటే కాదు, యేసయ్య ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి ఆ ప్రేమను భార్యకు చూస్తే ఇంటికాడ తల్లిదండ్రుల చేత, బంధువుల చేత, రక్త సంబంధికుల చేత గయ్యాళి అనిపించుకున్న ఆ బిడ్డ ప్రేమకు ముగ్ధురాలయ్యి ఎలా మారిపోయిందంటే తన భర్త ఏది చెప్పితే ఆ మాట నమ్ముతూ ఉంది, తన భర్త ఏది చేద్దామంటే అది చేస్తూ ఉంది. ఎందుకంటే భర్త ప్రేమ మీద ఆమె భర్త ప్రేమకు అంత లోబడిపోయింది. ఇప్పుడు భర్త మాట శ్రద్ధగా వింటుంది. ఇదిగో అమ్మాయి ఇలాగుండాలి, మనం ఇలాంటి బట్టలు కట్టుకోవాలి, మనం ఇలా నడుచుకోవాలి, ఇవి మనకు తగినవి కావు, ఎవరి దగ్గరైనా ఉంటే ఇది ఇలాగ మాట్లాడాలి, మనం ఇలా నడుచుకోవాలి, మనం ఈ పని చేద్దాం, మనం ఆ పని చేద్దామంటే చక్కగా సహకరిస్తూ ఉంది. ఒక్కొక్కసారి భర్తకు అర్థం కాకపోతే భార్య చెప్తూ ఉంది, ఏమండి అలాగ చేస్తే మనం నష్టపోతాం, ఇలాగ చేద్దాం, మనం ఇలా నడుచుకుందామని చెప్తే ఆ కుటుంబం మధ్యలో ఎక్కడైనా ఏడుపు ఉంటుందా? ఎక్కడైనా గొడవలు ఉంటాయా? ఎక్కడైనా తగాదాలు ఉంటాయా? కొన్నిసార్లు భర్తల ఫీలింగ్ ఏంటంటే మేము అనుకున్న దానికి భార్య లోబడాలి అనుకుంటారు, ఆ భార్యలు వినాలని వాళ్ళ మీద మూర్ఖ ప్రవర్తిస్తారు. అంతే, ఆ కుటుంబం పాడైపోయింది. ఎందుకు కొట్టాల్సి వస్తుందండి? భార్యల్ని ఎందుకు చేసుకోవాలి? ప్రేమించడం అనేది నేర్చుకోగలిగితే వాళ్ళకి తెలియట్లేదా? మనమే అర్థం చేసుకోవాలి. ప్రేమించేవాడే అర్థం చేసుకోవాలి. ఓహో వీళ్ళకి ఇంకా నా ప్రేమ అర్థం కావట్లేదు, సరే కొంచెం తగ్గుందాం, కొద్ది రోజులు తగ్గుందాం, వాళ్ళు మారతారులని ఆలోచించాలి. కానీ త్వరపడి నిర్ణయాలు తీసుకోవడం మూలాన కుటుంబం అల్లకోలం అవుతుంది. మనల్ని చూసిన కుటుంబాలు అనుకుంటారు ప్రార్థన వాళ్ళు ఇలాగే ఉంటారా అనుకుంటారు. మనం అలా ఉండకూడదు. మన ప్రేమను మన ఇంట్లోనే మొదలు పెట్టాలి. మన ఇంట్లో కడుపు కాలుతుంటే బయటోడికి తీసుకెళ్ళి అన్నం పెట్టడం ప్రేమ కాదు. అర్థమవుతుందా? మన ఇంటిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. యేసు అంటున్నాడు, మీరు ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండండి. మీరు ప్రేమ కలిగి ఉంటే జనులు చూసి మీరు నా శిష్యులు అనుకుంటారు, నా పిల్లలు అనుకుంటారు, నా బిడ్డలు అనుకుంటారు, నా శిష్యులు అనుకుంటారు. ప్రేమ ఉందా? ఈరోజు ప్రేమ ఉందా? ప్రతి మనిషి పరీక్షించుకోవాలి. ప్రేమ కలిగి ప్రవర్తిస్తున్నానా? ప్రేమ కలిగి నడుచుకుంటున్నానా? కొంతమంది బిడ్డలంటే అసూయ, బిడ్డలంటే ప్రేమ ఉండదు, బిడ్డల్ని తోలాడతారు, బిడ్డల్ని ద్వేషిస్తారు, బిడ్డల్ని వాళ్ళే ఏయో పిచ్చి పిచ్చి పేర్లు పెడతారు, నత్తోడని, ముక్కోడని. బిడ్డలను అలా పెట్టుకోవచ్చా? ఎవరన్నా అంటనా కూడా ఊరుకోకూడదు. నీ పిల్లలు అంటాడు ఒలీవ మొక్కలు అంటాడు ఆయన, మీ పిల్లలు నగరకే చెక్కబడిన మూలకంబాలు అంటాడు ఆయన. ఒకడేదో మీ కొడుకు మూతి వంకరని, ముక్కు వంకరని, ఇంకోటి ఏదో అంటే నోరు మూసేయాలివాడు. నా పిల్లలు దేవుడు నాకు ఇచ్చాడు, నా పిల్లలు నాకు ఇష్టం. మన బిడ్డలు ఏం చేయాలి? ప్రేమించాలి.
ఒక తల్లి కుమార్తెను ప్రేమించట్లా. ఏంటంటే ఏమేమి ఎర్రగుందా, ఆమెమో నల్లగుందా, వాళ్ళ నాన్నలాగా. కుమార్తె అంటే ఇష్టం ఉంటుందా, అది నల్లదండి నల్లదండి అంటుంది. అంటే నువ్వే ద్వేషిస్తే ఆ బిడ్డలు నీ ప్రేమను పొందుకోలేరు కదా. మన బిడ్డలను ద్వేషించకూడదు. వాళ్ళ అందాన్ని బట్టి కానీ వాళ్ళ అజ్ఞానం బట్టి ద్వేషించకూడదు. కొంతమంది పిల్లలు మాట్లాడరు, అయినా వాళ్ళు ద్వేషించకూడదు. మన బిడ్డలను మనం ప్రేమించాలి. వాళ్ళు మంచోళ్ళు కాదు, అయినా మనం ఏం చేయాలి? ప్రేమించవసరం లేదా? వాళ్ళు మాట వింటలేదు, వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు, అయినా ఏం చేయాలి చెప్పండి? ఎరా పంది తిన్నట్టు తింటావు అని అనే మాట మనం రాకూడదు. అంటే మనం ప్రేమించట్లా. పనికి మాలదాన అంటే మనం ప్రేమించట్లా. మన బిడ్డలలాగా మనం మాట్లాడకూడదు. మన బిడ్డల గౌరవంగా మన ప్రేమతో మాట్లాడితే వాళ్ళు నీ ప్రేమ ఎదుటి నుండి ఎక్కడికి వెళ్ళిపోలేరు. మన ప్రేమ బాగుంటే మన పిల్లలు మనల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళరండి. మన మాట వింటారు. మన నోట్ల నుంచి వచ్చే మాట మన ప్రేమను వ్యక్తం చేస్తుంది. రే గాలోడా అంటే ఆడు నిన్ను ప్రేమిస్తాడా? ఆడు గాలోడుగానే ఉంటాడు. పనికి మాలోడు అంటే ఆడు పనికి మాలోడు అయిపోతాడు. నీ నోటి వాక్య వాడి మీద పనిచేస్తుంది. కానీ నువ్వు ప్రేమ కలుగుంటా, రే బాబు అయ్యా ఇదిరా నాయన, అది సంగతి అయినా నువ్వు ప్రేమగా మాట్లాడు. వాళ్ళు ఎటువంటి బిడ్డలైనా, గర్విష్ఠులైన, అంధకారులైనా వాళ్ళు నీ ప్రేమకు లోబడిపోతారు. మా అమ్మా నాన్న మాట వినాలి అనుకోరా? కానీ మనం అలా చెప్పకోకుండా వాళ్ళ మీద తిరుగుబాటు చేసినట్టుగా, వాళ్ళని ర్యాష్ అండ్ డాష్గా నోటుకు వచ్చినట్టుగా మాట్లాడితే ఆ పిల్లలు నీ ప్రేమను పొందుకోలేరు. కాబట్టి నీ మాట వినరు, నీతో పాటు దేవుని మందిరానికి రాలేరు. మనం ప్రేమ చూపిస్తే ప్రేమ ఎదుట ఏదైనా లోబడాల్సిందే. భార్యే కాదు, పిల్లలు కూడా లోబడిపోతారు. ప్రేమ ఎదుట అందరూ లోబడిపోతారండి. ప్రభుపేట చెప్తున్నాను, ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. ప్రేమను ఇంట్లో బతకనివ్వండి. ప్రేమను చావు కట్టకండి. ప్రేమని తోసివేసుకోకండి. క్రీస్తు ప్రేమ నుంచి మిమ్మల్ని ఎడబాపే కార్యాలు ఉంటాయి. అటువన్నింటిని తోసేసి భార్యను ప్రేమించడం, పిల్లలను ప్రేమించడం, భర్తకు లోబడి ఉండటం అంటే ప్రేమించడమే. కాబట్టి ఈ వాక్యం ఎందుకు ప్రభు చెప్తున్నాడు, మీరు శిష్యులై ఉండాలి అంటే ప్రేమ కలిగి ఉండాలి.